బ్యాక్ టు మై ఛానల్ నెస్సెల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ అండి జొన్న పకోడీ అండి. ఈ జొన్న పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా ఇంగ్రీడియంట్స్ అండి, ఇది జొన్న పిండి 1 కప్పు తీసుకున్నాను, శనగపిండి అండి, కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, అల్లం తురుమండి, పచ్చిమిర్చి ముక్కలు. ఇవండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ప్రాసెస్ ఏంటో చూద్దాం మనము. చూడండి, ఒక బౌల్ తీసుకొని జొన్న పిండి అండి, ఇది 1/2 కేజీ జొన్న పిండి అండి. అది మన ఇష్టం అండి, క్వాంటిటీ అనేది మన ఇష్టము, మనం ఎంతైనా వేసుకోవచ్చు. ఈ చిన్న కప్పుతోటి శనగపిండి ఇందులో సగమే వేస్తానండి నేను, జస్ట్ బైండింగ్ కోసమే. మనకి జొన్న పిండిలో గ్లూటెన్ ఉండదు కదండి, దానివల్ల జస్ట్ బైండింగ్ కోసం శనగపిండి వేసుకుంటున్నాను. టేస్ట్కి తగినంత సాల్ట్ అండి, 1/2 టీ స్పూను, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, పసుపు 1/4 టీ స్పూన్ అండి, కలర్ కోసం, మంచి కలర్ ఉంటుంది. మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేశానండి నేను. అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం ఇంత ఇంచు అల్లం తీసుకొని తురిమి పెట్టాను. అల్లం బాగుంటుందండి ఈ ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు, టేస్ట్ బాగుంటుంది. అలాగే కొత్తిమీర, కరివేపాకు అండి. ఇవన్నీ కూడా మనము కలిపి మిక్స్ చేసేసుకుందాము. ముందు వాటర్ వేయకుండా ఇలా పొడిపిండిలో ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలండి. వాటర్ చూసి తగినంత వేసుకోవాలి. ముందుగా వాటర్ వేసేసామంటే మనము ఇందులో ఆనియన్లో వాటర్ ఉంది కదండి, ఇది ఆ సాల్ట్ వల్ల ఈ వాటర్ కొంచెం బయటకు వస్తుంది, మనకి కొంచెం తడి అవుతుంది. ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ జారుడు అయిపోతుందండి. అలా కాకుండా మనం చూసుకొని పకోడా పిండి ఎలా కలుపుకోవాలో తెలుసు కదండి అందరికీ, ఆ ప్రాసెస్లో మనం కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం పకోడా పిండి ముద్దగా కలుపుకుందాము. మాకు 1 వీక్గా ఒకటే వర్షాలండి. మీకు ఎలా ఉన్నాయి, మీ ఊర్లో ఎలా ఉంది క్లైమేట్ చెప్పండి, కమెంట్లో చెప్పండి. మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ప్రతి వీడియో కూడా మీరు చూడొచ్చు సబ్స్క్రైబ్ చేసుకుంటే. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా పకోడీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మనము ఇందులో జొన్న పిండి యాడ్ చేసాం కాబట్టి చాలా హెల్తీ రెసిపీ అండి ఇది. మిల్లెట్స్ ఇలా వాడుకోవడము మంచిదండి ఆరోగ్యానికి. పిండి మిక్స్ అంతా కూడా ఇలా మిక్స్ చేసుకోవాలండి. మరీ జారుడుగా లేకుండా, మరీ గట్టిగా లేకుండా ఇలా కలుపుకుంటే మనకి చూడండి ఇలా పకోడీ వేసేటప్పుడు బాగా నీట్గా వస్తుంది. ఆనియన్స్ పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు అండి, మన ఇష్టము. ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, ఇలా చిన్న ముక్కలు చేసుకోవచ్చు, లేదంటే పొడవుగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ చిన్నగానే కట్ చేశాను. ఇంకా ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ రెసిపీ అండి. ఇక మనము ఆయిల్ పెట్టి ఫ్రై చేద్దాము. చూడండి, నేను ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ కూడా బాగా కాగింది. నేను ఉప్పు కారం చెక్ చేసుకున్నాను, సరిపోయిందండి. టీ టైమ్ స్నాక్ అండి, చాలా హెల్దీ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. ఇలా కొంచెంగా చిన్న పీసెస్గా వేసేసుకోవడమే అండి ఆయిల్లో. నేను కారంకి పచ్చిమిర్చి వేసుకున్నానండి, కావాలంటే ఇష్టమైతే కారం కూడా వేసుకోవచ్చు. కానీ ఆయిల్లో వేగినప్పుడు పచ్చిమిర్చి చాలా టేస్ట్ ఉంటుందండి, పచ్చిమిర్చి వేసుకుంటేనే బాగుంటుంది. చాలా హెల్దీ రెసిపీ అండి. కాకపోతే జస్ట్ అప్పుడప్పుడు ఇలా డీప్ ఫ్రైస్ కూడా మనం తినాలి కదా, మన బాడీకి ఆయిల్ కూడా అవసరం కదండి, అప్పుడప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పీసెస్గా మనము ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే అండి.
చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. చిన్నపిల్లలకి పెట్టాలనుకుంటే కొంచెం మనం పచ్చిమిర్చి తగ్గించుకుంటే సరిపోతుంది. చూడండి, మీకు సౌండ్ వస్తుందా గలగల అని? వర్షం పడుతున్నప్పుడు టీ తాగుతూ ఇలా పకోడీ తింటే చాలా బాగుంటుందండి. ఈ వర్షానికి బయటికి పోయే పరిస్థితి కూడా లేదు కదండి. మనం ఇంట్లో ఇలా అప్పటికప్పుడు మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఉండేటివే కదండి. బాగా మనము మిక్స్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. హ్యాపీగా హెల్తీ ఫుడ్ ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకొని తినచ్చండి. చూడండి, ఆనియన్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేసింది. చూడండి, మనకి ఫ్రై అయిపోయి రెడీ అయిపోయినాయి. ఇవి తీసేద్దాము. ప్లేట్లోకి తీసుకుందామండి. ఇందులో మనం ఏదైనా లీఫీ వెజిటేబుల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సిరికూర కానీ, పాలకూర కానీ, మెంతి కూర, ఇట్లా ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. తోటకూర ఇంకా హెల్తీగా ఉంటుంది. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే జొన్న పకోడీ మనకి రెడీ అయిపోయిందండి. హెల్దీ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. ఈ వీడియో చూశారు కదండి, ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీరు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.